విజయవాడ నగరంలో అర్ధరాత్రి నడి రోడ్డుపై యువకులు రెచ్చిపోయారు. సినిమా క్లైమాక్స్ ను తలపించేలా ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. కేవలం ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం కోసం కార్లతో ఢీకొంటూ హంగామా చేశారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని హై టెన్షన్ లైన్ రోడ్డు వద్ద అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. రెండు వర్గాలకు చెందిన కొందరు విద్యార్థులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం నిరూపించుకునేందుకు కార్లతో రోడ్డుపైకి వచ్చారు. ఇరు వర్గాలు తమ థార్ వాహనాలను ఒకరి వాహనాన్ని మరొకరు భీకరంగా ఢీకొంటూ హంగామా చేశారు. ఈ భీకర వాతావరణాన్ని చూసి స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పటమట సీఐ పవన్ కిషోర్ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇరు వర్గాలకు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు కావడంతో పోలీసులు కేసును అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఘర్షణకు గల కారణాలపై విచారణను ముమ్మరం చేశారు. మా కరెస్పాండెంట్ సాంబా పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సాంబా, అసలు ఏంటి, ఇరు వర్గాలు ఎందుకు ఈ ఘర్షణకు దిగాయి, పోలీసులు ఏమంటున్నారు, వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీదేవి, మనం చూస్తే కనుక విజయవాడలో మాత్రం నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన మాత్రం అక్కడ విజయవాడ వాసులను అయితే మాత్రం ఒక ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి. ఆ రోడ్డు మీదకి రావాలంటే కూడా అటు ప్రజలు అలల్లాడిపోయినటువంటి పరిస్థితి. హై టెన్షన్ లైన్ రోడ్డు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని కల్పించమని చెప్పాలి. రెండు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కారులతో ఆధిపత్య పోరుకు దిగినటువంటి పరిస్థితి. ఒక విధంగా మనం చెప్పాలంటే పొట్టేళ్లు పొడుచుకున్న విధంగా కారు వాహనాలు ఒక్క వాహనాన్ని గుద్దుకోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నవారు కావచ్చు, దారి పొడుగుతూ వెళ్ళేవారు కావచ్చు, భయభ్రాంతకు అయితే గురైపోయినటువంటి పరిస్థితి. సినీ పక్కిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి పడమటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీ పవన్ కుమార్ కిషోర్, ఈ పవన్ కిషోర్ వెంటనే రంగంలో దిగి ఇరు వర్గాల వారిని అదుపులో తీసుకుని వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురు కూడా అటు వర్గం వారు వీళ్ళు కూడా మొత్తం కూడా విద్యార్థులు కావడంతో అసలు ఏం జరిగింది, ఈ ఘర్షణ గల కారణాలు ఏంటనేది మొత్తం కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విచారణ పూర్తి వివరాలు అయితే మాత్రం ఇంకా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.